వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. తెలంగాణ రాజకీయాలకు సంబంధించినంత వరకు రోజుకొక పరిణామాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటు రాజకీయంగా కానీ ఇటు ప్రభుత్వ పరంగా కానీ ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు చాలా రకాలైన అంశాలపైన వివాదం ఉంది. అదేవిధంగా దానికి సంబంధించినంత వరకు ఇతర పార్టీలపైన విమర్శలు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ మొత్తం అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీతో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. మొత్తం వివాదాలు ఏంటి అనే విషయాన్ని ఒకసారి పక్కన పెడితే ఆయన కొంత టార్గెట్ ఇచ్చినట్టుగా ప్రస్తుతం మనకు కనపడుతుంది. తెలంగాణలో త్వరలోనే కొన్ని కీలక ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఎలక్షన్స్ ఏంటి అని మనకు రావచ్చు, కానీ ముఖ్యంగా కార్పొరేషన్లకు సంబంధించి అవి కూడా అత్యంత కీలకమైన కార్పొరేషన్ ఎలక్షన్స్ను డిసెంబర్లో నిర్వహించాలన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో సైబరాబాద్, కొత్తగా ఏర్పడిన సైబరాబాద్ కార్పొరేషను, మల్కాజ్గిరి కార్పొరేషను, జిహెచ్ఎంసీ అంటే హైదరాబాద్ కార్పొరేషను, అదేవిధంగా ఖమ్మంకి సంబంధించి, వరంగల్కి సంబంధించి కార్పొరేషన్స్ ఉన్నాయి. 5 కీలక కార్పొరేషన్లు ఇవి తెలంగాణకు సంబంధించి అత్యంత కీలకమైన కార్పొరేషన్లు ఉన్నాయి. వీటికి సంబంధించి ఎలక్షన్స్ డిసెంబర్లో నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా మనకు సమాచారం అంటుంది. అదేవిధంగా కొన్ని మున్సిపాలిటీలకు కూడా ఎలక్షన్ జరుపుతున్నాయి. దానిలో కీలకంగా సిద్దిపేట ఎవరైతే హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారో బీఆర్ఎస్కి సంబంధించి, ఆ మున్సిపాలిటీకి సంబంధించి, ఆ చెంపేటకి సంబంధించి ఇట్లా కొన్ని మున్సిపాలిటీలకు సంబంధించి ఒక 5-6 మున్సిపాలిటీలకు కూడా ఎన్నికలు ప్రస్తుతం పెండింగ్లో ఉన్నాయి. వీటిని కూడా డిసెంబర్లో నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. గతంలో ఇప్పటికే చాలా వరకు మున్సిపల్ ఎలక్షన్స్ జరిగాయి, కానీ మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి మాత్రం ఎన్నికలు జరగలేదు కనుక దాన్ని ప్రభుత్వం నిర్వహించాలనే ఆలోచనలో ఉంది. ఎందుకంటే ఇప్పటికే పదవి కాలం ముగిసింది, కేంద్రం నుంచి కొంత డబ్బులు రావాలి. ఎందుకంటే మున్సిపాలిటీల పనితీరుకి సంబంధించి కేంద్రం నుంచి పట్టణాభివృద్ధి శాఖ నిధులు కేటాయించాలంటే అక్కడ ఎన్నికైన కార్పొరేషన్ ఉండాల్సి ఉంటుంది. అంటే కార్పొరేటర్లు అనుకోండి, మేయర్ అనుకోండి, ఇలాంటి వ్యవస్థ ఉంటేనే కేంద్ర ప్రభుత్వం నిధులను కొంచెం మంజూరు చేసే అవకాశం ఉంటుంది. కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొంత డిలే అయింది కనుక వీటికి సంబంధించి ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ఉంది. సరే, ఈ ఎన్నికలు నిర్వహించాలనికి ముందు నిన్న జరిగిన పార్టీకి సంబంధించిన కొంత అంతర్గత సమావేశంలో రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని ప్రస్తావించినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఈ 5 కార్పొరేషన్లకు సంబంధించి మొత్తం కార్పొరేషన్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవాలి. ఎందుకంటే పట్టణ ప్రాంతానికి సంబంధించి హైదరాబాద్ బేస్డ్గా చేసుకొని బీఆర్ఎస్ కొంచెం గత అసెంబ్లీ ఎలక్షన్స్లో మంచి ఫలితాలు సాధించింది. పెద్దగా ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధికి సంబంధించినంత వరకు కాంగ్రెస్ పార్టీ 1.5 సీట్లు గెలిచింది తప్ప పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్స్కి సంబంధించి మంచి ఫలితాలు సాధించింది. ఎన్నికలు అయిన తర్వాత మొత్తం జిహెచ్ఎంసీ ఉండేది. దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సైబరాబాద్ కార్పొరేషన్, మల్కాజ్గిరి కార్పొరేషన్, హైదరాబాద్ పాత జిహెచ్ఎంసీ కార్పొరేషన్ని 3 గట్టిగా విడగొట్టింది. సో వాటి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇది చాలా ఒక రకంగా అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో ఎలక్షన్స్ జరుగుతాయి. వీటిలో ఈ 3 కార్పొరేషన్లను విజయం సాధించాల్సి ఉంటుందనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అదేవిధంగా ఖమ్మానికి సంబంధించినంత వరకు, వరంగల్కి సంబంధించినంత వరకు కూడా అక్కడ కూడా మంచి ఫలితాలు, అక్కడైతే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించింది కనుక అక్కడ కూడా ఖచ్చితంగా విజయం సాధించాలి. మున్సిపల్ ఎన్నికన్నా ముఖ్యంగా కార్పొరేషన్ ఎలక్షన్కి సంబంధించి ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు పదవులు ఆశించే వారు ఉన్నారు, పదవులను కాపాడుకునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. అది మంత్రుల నుంచి మొదలు పెట్టుకొని పదవులు ఆశిస్తున్న కింది స్థాయి నేతల వరకు వాళ్ళందరూ కూడా ఆయన సీఎం రేవంత్ రెడ్డి ఒక డెడ్ లైన్ ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. ఈ ఎన్నికల పనితీరు ఆధారంగానే, ఈ ఎలక్షన్స్ రిజల్ట్స్ ఆధారంగానే పదవులు ఉండడం కానీ పదవులు పోవడం కానీ జరుగుతుందని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఏఐసీసీకి సంబంధించి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఈ విషయానికి సంబంధించి సమాచారం ఇచ్చారు. పనితీరు అన్నది ఒకటి ఉండాలి, కులబద్ద ఉండాలి, ఎవరికంటే వాళ్ళకు పదవులు ఇవ్వడానికి కుదరదు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో పదవులు కొంత ఆలస్యం అవుతుందని వాదన, ప్రచారం, కొంత కార్యకర్తల్లో కొంత విమర్శలు కూడా వస్తున్నాయి. కొంతమంది అసంతృప్తిగా ఉన్నారనే వాదన కూడా వస్తుంది. కనుక డిసెంబర్ ఎన్నికల్లో అందరూ బాగా పనిచేయాలి. డిసెంబర్కి పెద్ద టైం లేదు కనుక ఈ 2-3 నెలలు కష్టపడి పనిచేసి ఆ కార్పొరేషన్లు 5కు ఉన్న కీలకమైన మున్సిపల్ కార్పొరేషన్లు, అదేవిధంగా 5-6 ఉన్న మున్సిపాలిటీలకు సంబంధించి వీటన్నిటిలో విజయం సాధిస్తేనే ఆయా జిల్లాలకు సంబంధించినంత వరకు మంత్రులకు పదవులు ఉంటాయి. అదేవిధంగా కింది స్థాయి నాయకులకు సంబంధించినంత వరకు బాగా పనిచేసే వారికి పదవులు ఇచ్చే అవకాశం ఉంటుంది. కనుక మీ పదవులు ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ కార్పొరేషన్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా విజయం సాధించాలని స్పష్టం చేసినట్టుగా రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. మంత్రుల పనితీరుకి సంబంధించి అనేక రకాలైన విమర్శలు ఉన్నాయి. కొండా సురేఖకు సంబంధించి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో అక్కడ కార్పొరేషన్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి వరంగల్కి సంబంధించినంత వరకు. సో అది కీలకంగా ఉంటుంది. ఖమ్మానికి సంబంధించి కూడా చాలా కీలకమైన మంత్రులు ఉన్నారు. అక్కడ కూడా ఖమ్మం కార్పొరేషన్కి సంబంధించి ఇవన్నీ ఉమ్మడి వాటికి సంబంధించి కనుక అక్కడ పనితీరుకి సంబంధించి, హైదరాబాద్కి సంబంధించినంత వరకు ఎవరు ఈ ప్రాంతానికి సంబంధించినంత వరకు మంత్రి లేరు. అంటే ఇన్ఛార్జ్ మంత్రులు ఉన్నారు. పొన్నం ప్రభాకర్ ప్రస్తుతం హైదరాబాద్కి సంబంధించినంత వరకు ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నారు. శ్రీధర్ బాబు రంగారెడ్డి జిల్లాకు సంబంధించినంత వరకు ఇన్ఛార్జ్గా ఉన్నారు. కానీ హైదరాబాద్ నుంచి ఎవరు కూడా మంత్రి అయిన పరిస్థితి కనిపించలేదు. అజర్ కూడా ఉన్నారు. జిహెచ్ఎంసీ పరిధిని అజర్గా మనం చూడాల్సి
చూడాల్సి ఉంటుంది. కానీ అజర్ పనితీరుకు కూడా కొంత విమర్శలు వ్యక్తమవుతున్నది. అసలు ఆయన మంత్రిగా ఉన్నారా లేదా అనే అంశానికి సంబంధించి కూడా విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఏం చేయాలి ఏమనే వాటన్నిటికి సంబంధించి ప్రస్తుతం కొంత ఆలోచన జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అందుకోసమే ఈ కార్పొరేషన్ ఎలక్షన్లో పనితీరును బట్టి ప్రతి ఒక్కరికి కూడా ఎమ్మెల్యేలకు కూడా డివిజన్ స్థాయిలో బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించి ఈ 3 కార్పొరేషన్లకు సంబంధించి దాదాపు 300కు పైగా డివిజన్లు ఉండే అవకాశం ఉంటుంది కనుక అక్కడ ఒక్కొక్కరికి ఒక బాధ్యత అప్పగించే అవకాశం ఉంటుంది. స్థానికంగా నేతల పనితీరు చాలా వరకు నామినేటెడ్ పోస్టులకు సంబంధించి పార్టీ పోస్టులకు సంబంధించి చాలా ఖాళీగా ఉన్నాయి కనుక ఈ ఎన్నికల్లో బాగా పనిచేసే వారికి ఆ పోస్టులు ఇవ్వడంతో పాటు పనిచేయని నేతలకు కూడా ఈ ఎలక్షన్స్లో వచ్చే రిజల్ట్స్ని బట్టి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకున్న తర్వాత డిసెంబర్లో ఎన్నికల తర్వాతనే కొన్ని కీలక పరిణామాలు ఇటు ప్రభుత్వంలోనూ అటు పార్టీలోనూ జరిగే అవకాశం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది.